హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వీడియో. నిమ్మకాయలతో పులిహోర అనేది తయారు చేసుకుంటున్నాను. అవనేది వీడియో తీస్తూ ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈరోజు ఆదివారం తీస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి తీసి వీడియో పెట్టాలంటే ఎక్కువ వస్తుంది టైం అయ్యి. అందుకు చూసేదానికి మీరు ఎక్కువ నిమిషాలు వచ్చాయి, చూసేవాళ్ళే చూడలేకపోతున్నారు. మనకి ఎక్కువ సబ్స్క్రైబర్ లేవు కాబట్టి అన్నం వంచేసుకొని చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేగినాక నేను వచ్చేసి పచ్చిమిరపకాయ తొక్క అనేది పచ్చిమిరపకాయ మిక్సీలో ఒక్క మొక్క కొట్టుకున్నాను, అది వేసినాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, తెల్లగడ్డ, అల్లం ఫ్రెష్ అప్పుడప్పుడు కొట్టుకొని, దేవుడికి కదా ముందుగా పెట్టుకోకూడదు. అప్పటికప్పటికన్నీ రెడీ చేసుకొని నీట్గా శుభ్రంగా రెడీ చేసుకోవాలి దేవుడికి అనేది ప్రసాదాలు. అందుకని ఇలా పచ్చిమిరపకాయ వేగిపోతానే కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయని వేగిపోతానే ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు సుమారుగా ఒక బాదం పప్పు 100 గ్రాముల పైన ఉంటాయి. అవన్నీ వచ్చేసి అవి కూడా వేసేసినాను. కొద్దిగా వేరే చిన్న పప్పులు కూడా వేసి నూనెలో బాగా వేయించుకుంటున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇవి వచ్చేసి బియ్యం వచ్చేసి 1.5 కిలో బియ్యము. 1.5 కిలో బియ్యంలోకి ఇలా ఒక 8 కాయలు నిమ్మకాయలు వేసేసి పిండినాను. నిమ్మరసం చేసుకున్నాను. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొకరికి అనేది చాలా వరకు అనేది రీచ్ అవుతాయి. నేను పెట్టే వీడియోలు అనేది ఎంతవరకు పోతున్నాయి అనేది కొంచెం నాకు సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పసుపు అన్నీ వేయిపోయినాయి కాబట్టి పసుపు వేసేసి వేయించుకొని కొత్తిమీర కూడా సుమారుగా కొత్తిమీర కూడా వేసేసి ఊరికి అటు ఇటు స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న అన్నం లేకి కలుపుకోవడానికి రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు అయిపోయింది. నిమ్మరసం అనేది లాస్ట్లో. నిమ్మరసం ఉడకకూడదు, ఉడికితే చేదు వస్తుంది అంటారు. నిమ్మరసం వేసేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్ని మసాలాలు ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకొని ఇప్పుడు మనం చిత్రాన్నం అనేది కలుపుకోవాలి. అన్నం చల్లారిపోయింది అది కాబట్టి అది పులుసు అంతా పోసేసేసి బాగా అన్నం అనేది కలిపేస్తే ఇలా తయారైపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దేవుడికి అనేది ఏదైనా భక్తితో చేస్తే ఆ టేస్ట్ ఉప్పు చూడాల్సిన అవసరంలా మనము అయినా కూడా అన్నీ సమంగా కురిపినాయి బాగా.